హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పావనమూర్తి, దురంధర, గాయత్రి పాప, తిలోత్తమ, వల్లభ ఉంటారు. అప్పుడే పావనమూర్తి, గాయత్రి పాప ఇద్దరు కూడా తిలోత్తమని ఆట పట్టిస్తూ ఉంటారు. పట్టుకోండి పట్టుకోండి అని పావనమూర్తి గాయత్రి పాపతో తిలోత్తమ ఆట ఆడిస్తూ ఉంటే అప్పుడే పట్టుకున్నాను అని తిలోత్తమ గాయత్రి పాప చేతిని టచ్ చేస్తూ ఉంటుంది. దాంతో ఒక్కసారిగా తిలోత్తమకి కరెంటు షాక్ కొట్టినట్లు అయ్యి నిప్పు రవ్వలు ఎగిసి పడతాయి. దాంతో తిలోత్తమ కిర్రుమని కేకలు పెడుతూ నొప్పి నొప్పి, మంట మంట అని గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. దానికి తోడు పావనమూర్తి కూడా గట్టిగా కేకలు పెడుతూ ఉంటాడు. తిలోత్తమ చెయ్యి ముట్టుకొని ఉండటం వల్ల ఆల్రెడీ నార్మల్గా అయిపోయి ఉంటుంది. అదే చేత్తో ఇప్పుడు గాయత్రి పాప చేతిని తాకడం వల్ల నిప్పు రవ్వలు ఎగిసిపడి ఉంటాయి. అప్పుడే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది ఏమైంది అని అక్కడికి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటారు. ఏమైంది మామయ్య అని విక్రాంత్ అడుగుతూ ఉంటే ముందు అత్తయ్య ఎందుకు వచ్చిందో అది తెలుసుకోండి అని సుమన అంటుంది. కరెంటు షాకు కొట్టింది అని తిలోత్తమ చెబుతూ ఉంటుంది. కరెంటు షాక్ కొట్టిందా, ఎక్కడ కొట్టింది, ఎలా కొట్టింది అని నయని అంటుంది. అవును, నేను కూడా చూశాను అని పావనమూర్తి అంటాడు. అవును, నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి అని వల్లభ చెబుతాడు. నేను గాయత్రి పాప చేతి తాకగానే నిప్పు రవ్వలు ఎగిసి పడ్డాయి నయని అని తిలోత్తమ చెప్పగానే పావనమూర్తి హాసిని టెన్షన్ పడుతూ ఉంటారు. ఏంటి, నిప్పు రవ్వలు ఎగిసి పడ్డాయా అని సుమన అంటూ అంతకుముందెప్పుడు గాయత్రి అత్తయ్య పునర్జన్మ ఎత్తితే అప్పుడు తిలోత్తమ అత్తయ్య చేతిని తాకిందనుకో నిప్పు రవ్వలు ఎగిసి పడతాయి అని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ గాయత్రి పాప చేతి తాకితే అత్తయ్యకి నిప్పు రవ్వలు కరెంటు షాక్ కొట్టినట్టు ఎగిసిపడటం ఏంటి, నాకేమీ అర్థం కావటం లేదు అని సుమన అంటుంటే నయని ఆలోచనలో పడిపోతూ ఉంటుంది.